చూడవచ్చు అక్కడ. సో రోడ్ సైడ్ మీల్స్ అనేవి అమ్ముతుంటారు ఇక్కడ. సో ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ టు 100 రూపీస్ అండ్ 180 రూపీస్. సో ఇక బిల్లు ఉంటాయి. చాలామంది ఇక్కడికి వస్తుంటారు మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ టైం 12 to 5 వరకు నడుస్తుంటారు. ఎగ్జినా మెట్రో స్టేషన్ బయట మెట్రో పక్కకి ఇక్కడ మెట్రో బంక్ కూడా ఉంది. సో అక్కడికి చాలామంది మీల్స్ తినడానికి వస్తుంటారు. సూపర్ ఉంటుంది అది కూడా చూసాను. ఇది మెట్రో స్టేషన్ దగ్గర ఫ్లైఓవర్, ఇది ఎండింగ్లో ఉంటారు మొత్తం. ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్ ఇది చూస్తున్నారుగా. ఆటోస్, క్యాబ్స్ చాలా ఉంటాయి ఇక్కడ. నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకుంటే మాత్రం ర్యాపిడోనే యూజ్ చేసుకుంటాను అనమాట. ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తుంటాను. సో సిటీలో ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. సో ట్రాఫిక్ నట్టుకోవడానికి, ఫాస్ట్ వెళ్ళడానికి ర్యాపిడో బైక్ అయితే బుక్ చేసుకుంటూ ఉంటాము. సో చాలామంది ర్యాపిడో బైక్ ఇంకా ఓలా, యూబర్ వాడుతున్నారు. ఇప్పుడైతే యూబర్ అండ్ ఓలా వాడుతున్నారు. ర్యాపిడో తక్కువ అయిపోయింది, ఇక బాగా ఎక్కువ అయితే అందులో ఛార్జెస్ చేస్తుందని చెప్పి చాలామంది మానేశారు. చాలామంది అడిగాను కూడా. సో యూబర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 0 కమిషన్తో వచ్చింది. ఓలా అయితే 0 కమిషన్ వచ్చింది. అది ఎక్కువ సర్వీస్ అందిస్తున్నారు డ్రైవర్సు. आप इधर देख सकते हैं, इधर हर एक बस आ रहा है इधर, और बस का दिक्कत कुछ भी नहीं है इधर. बहुत फुल बस है इधर ఎల్బీ నగర్ में. మీరు చూడొచ్చు ఇక్కడ ఒక్క బస్సు కూడా లేట్గా వస్తుంది అన్నట్టు లేదు. ఫుల్ బస్సులు ఉన్నాయి, లేడీస్కి అయినా జెంట్స్కి అయినా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంది. చాలా గుడ్ సర్వీస్ ఇది. సో బస్సెస్ అయితే మీరు చూడవచ్చు, చాలా అంటే చాలా తొందరగా వస్తున్నాయి. ఇక్కడ ఎవరికి ఇబ్బంది పడకుండా, ప్రజలు ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే ఫ్రీగా మంచిగా సులభంగా ట్రావెల్ చేస్తున్నారు ఇబ్బంది లేకుండా. బస్ కోసం వెయిట్ చేయడాలు అటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఇక్కడ చాలా డెవలప్ అయింది మనది. సో మన హైదరాబాద్ అంత డెవలప్ ఇంకా బయట రాష్ట్రాల్లో కాలేదు. మీరు ఒకసారి తమిళనాడు వెళ్ళి చూస్తున్నట్టయితే మీరు ఒక బస్కి 100 మంది ఎక్కుతారు. అది కూడా గంటకు ఒకసారి వస్తుంది. చాలా ఇబ్బందులు ఉంటాయి. మన హైదరాబాద్ మాత్రం నిజంగా చాలా గ్రేట్. విపరీతంగా అంటే ఫుల్ డెవలప్ అయింది. సర్వీస్ నుండి వాడుకోవాలి ప్రజలందరూ. ఇక్కడ డబ్బు సంపాదించడం నేర్చుకుంటే కనుక చాలా ఈజీగా, చాలా సంతోషంగా బతకచ్చు. ఇక్కడ నాలెడ్జ్ చాలా అవసరం అన్నమాట. ఇక్కడ చూడవచ్చు మీరు, ఈ బస్సులు అయితే చాలా నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాయి. నైట్ టైంలో అయితే చాలామంది ఎవరికి ఇబ్బంది అయితే లేదు. నేను చూశాను, ఇది చాలా గమనించాను నేను. చాలా అంటే చాలా అలా ఇది చాలా గొప్ప విషయం ఇది. ఈ ట్రావెల్ విషయంలో లేడీస్కి అయితే ఇబ్బంది లేదు. చాలామంది లేడీసే చాలామంది ట్రావెల్ చేస్తుంటారు. మీద వాళ్ళు ఎక్కువ అయితే జెంట్స్కి బైక్స్ ఉంటాయి కాబట్టి సో అవి యూజ్ చేస్తుంటారు కాబట్టి సో అది వేరు. కానీ లేడీస్కి అయితే ఇబ్బంది అయితే లేదు. ఈజీగా అయితే ట్రావెల్ చేస్తున్నారు. ఈ హైదరాబాద్లో రోజు కొన్ని వందల వేల మంది ట్రావెల్ చేస్తుంటారు జాబ్ పర్పస్, ఇంకా స్టడీ పర్పస్ పైన. సో అటు ఇటు రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. సో జాబ్ ఇక్కడైతే చాలా గొప్ప విషయం ఇది. ఇబ్బంది లేకుండా అయితే బస్సులు అయితే చాలా వేగంగా, చాలా ఫాస్ట్గా వస్తున్నాయి ఇక్కడ. సో ఈ విషయంలో మాత్రం ప్రజలకైతే అసలు ఇబ్బంది లేదు. సో ఇంకా చాలామంది లేడీస్, ఉమెన్స్కి తెలియదు. బయట రాష్ట్రంలో చూస్తే కనుక అసలు తట్టుకోలేరు. అక్కడ అంతటి బీభత్సమైన ప్రెషర్ ఉంటుంది. వెయిటింగ్ చేయడం, బస్సులో టైట్గా మొత్తం క్రౌడ్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి ట్రావెల్ చేయడం, మార్నింగ్ ఒక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది బస్సులో. అంత క్రౌడ్ ఉంటుంది బయట రాష్ట్రంలో అయితే. అంత గొప్ప అనేది ఉండదు అక్కడ. ఇక్కడైతే ఆల్ సర్వీస్ ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ సిటీ ఉంది, సిటీ కాబట్టి బాగుంది. అక్కడ సిటీ అయినా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. Here you can see that this is NP Nagar metro station. First time watching this here. In Telugu I will say ప్రతి నిమిషానికి బస్సు ఉంది ఇక్కడ. బస్సు సో బస్సుకి అయితే ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసారా మీరు, ఎవ్రీ టైం చాలా బస్సులు అయితే ఉన్నాయి గవర్నమెంట్. ఇంటర్ సిటీ బస్, పికప్ బస్సెస్, చాలా బస్సులు ఉన్నాయి. వీరికి ఇబ్బంది లేదు ఇక్కడ బస్సులో ట్రావెల్ చేయడానికి. జెంట్స్ కూడా పబ్లిక్ చాలా ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు. అండ్ మెట్రో కూడా ఉంది. ఇక్కడ చూస్తే గోదావరిలో రుచులు, బిజీ ప్లేస్ ఇలా చాలా క్రౌడెడ్ ప్లేస్. ప్రతిసారి వచ్చినప్పుడు ఇక్కడ లిఫ్ట్ ఉంది పైకి వెళ్ళడానికి. యూబర్ అండ్ పికప్ పాయింట్ ఆల్సో. యూబర్ ర్యాపిడో పికప్ పాయింట్ చూడొచ్చు. నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ట్యాప్ ది బెల్ ఐకాన్ ఆల్సో. ఇక్కడ అయితే మనం ప్రతి ఏదైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ పచ్చళ్ళు, స్నాక్స్ ఉన్నాయి చాలా. పైకి వెళ్దాం. ఇది చూసారా, ఇక్కడ ట్యాటూ కూడా వేసుకోవచ్చు. ట్యాటూ స్టూడియో ఒకటి, ట్యాటూ ఉంది ఒకటి, ట్యాటూ వేసుకోవచ్చు. చాలా అంటే చాలా డెవలప్ అయింది హైదరాబాద్. ఒకప్పుడు ఇన్ని బస్సులు కూడా అది వీళ్ళ advertise. You can see a man, a guy carrying a advertisement of something. Hyderabad is developed very big. Lot of things are available here. You see, and the people are traveling very easy, and this is a big metro station, NP Nagar, Hyderabad. People are almost traveling, the students and the job holders. They are every day using this metro service. And Uber, Rapido and Ola autos are available here. And big basket and blanket and what's this? And Zomato, Swiggy and food dealers are very available here. So dealer jobs are, a lot of dealer jobs are here. ऊपर चलेंगे, वहाँ देखेंगे दिस Kuvira. This actress is very good actress. No egos, no jealous. Metro ऊपर
देख सकते हैं हम नीचे आ रहे हैं ऊपर से। स्टूडेंट्स बहुत बिजी है आजकल, बहुत ट्रैवल कर रहे हैं मेट्रो से। So metro is very useful to everyone here in Hyderabad, very developed place. Hyderabad is a rich city also. Here you can see that Nellore Vari Chepala Pulusu. Sai famous tiffin. So this is the LB Nagar metro station. Full crowd people. హే గైస్, చూస్తున్నారు మీరు నెల్లూరు వారి చేపల పులుసు అది. సో ఇక్కడైతే మీరు తెలంగాణలో చూసినట్టయితే ఇక్కడ బస్సులకి అస్సలు లోటే లేదు. బస్సులకు ట్రావెల్ చేయడానికి మెట్రో ఉంది, బస్సులు ఉన్నాయి, ఇంకా లోకల్ ట్యాక్సీస్ ఉన్నాయి, ఇంకా ర్యాపిడో, ఇవాళ ఓలా చాలా ఉన్నాయి. సో హైదరాబాద్లో అయితే చాలా